వాళ్ళిద్దరు దీవులు వాడికి తాతయ్య అన్నాడు. అన్న వాడికి అలాగే మనడని ఈ పేరు వ్యస్తం పెట్టి శిలాగ్రహం మీద అవునా ఈ పేరు వ్యస్తం మీద బొంతకాయ ఎప్పుడైతే కొట్టాడు వాళ్ళిద్దరిలోంచి ఎవరు పడ్డారు పెద్ద నాన్నగారు కన్న తండ్రి యువరాజు వీరశరుడు శిలాగ్రహం నుండి పెద్ద నాన్న బొంతకాయలో నుండి నాయన యువరాజు ఇద్దరు కూడా బయటకు ఊడిపడ్డారు. అది మీరు శిలాగ్రహం బొంతకాయల మీద ఎంత పని మీరు నాన్న నాకు లోకం వెళ్ళే పని లేదు నాన్న ఇసుకోవయ్యా నాగా మళ్ళయ్యా అమ్మా అసలు నీ దేవుడు తాతయ్య ఊరేది నా అమ్మమ్మ ఊరేదో చెప్పమన్నాడు. ఆయన మాది సోనాగిరి పట్టణం పరిపాలిస్తున్నాడు సోరసరి మహారాజు తల్లి నీ అమ్మమ్మ పేరు కనకావళి ఉంది. ఈ అడుగులో ఉన్నాడు తల్లిని తీసుకున్నాడు తండ్రిని ఎంట పెట్టుకున్నాడు కర్ణాన్ని తీసుకొని సోనాగిరి పట్టణానికి ఎప్పుడైతే వెళ్తున్నారో ఊరు బయట కోటకొండ లక్ష్మణ దగ్గర మేనత్తనే చూశారయ్యా. ఏమైపోయావో ఎక్కడికి వెళ్ళామో ఎక్కడికమ్మా స్వర్గదర్శి పడిపోయా ఈ జయశర మహారాజు ఈ భర్త మీద పడిచేసిన కుమారుడు యువరాజు జయశర మహారాజు అని ఎరగవచ్చి నన్ను వస్త్రం మీద తీసుకుని వచ్చి కోటకొండ లక్ష్మణ ఇంటి దగ్గర పెట్టి రోజు ఆలా పాలనా పోతున్నాడు. అన్నయ్య మీరు ఏమనుకున్నట్టయితే ఆ జయశర మహారాజునే నేను పడగలను ప్రేమించానన్నా జయశర మహారాజుని పెళ్లాడుతానని అంత అలాగేనమ్మా అది చెప్పి వీరసేనుడు యువరాజు అడవిరాజు నీలవతిని ఎంట పెట్టుకొని మరియు నాయన మణికంద్రిని ఎంట పెట్టుకొని నాగమణిని ఎంట పెట్టుకొని ఆ శ్రీపురాలు బతికేశాడు. ఆయన ఇయ్య మా ప్రణామాలు మా నాగపురి పట్టం మా తండ్రి నాగరాజు మరి మీ అమ్మాయిని చూసావా మా తమ్ముడు పెళ్లాడాడు వాళ్ళిద్దరు గర్భాన ఈ కురవాడు కలిగాడు మరి మా చెల్లు ఈ కుమారుడు జయశర మహారాజుని ప్రేమించింది ఈ అబ్బాయిని ఈ అమ్మాయిని మా రాజ్యానికి పంపితే అక్కడ పెళ్లి చేసి ఈ కొడుకు కోడలే ఈ పట్టణానికి పంపిస్తామయ్యా అక్కడ సెలవులు తీసుకొని మన అడవి రాజు మొత్తాన్ని జయశర మహారాజుని మణికందిని నీలావతిని అడవిరాజుని వీరసేనుని యువరాజుని నాగమణిని పట్టి అక్కడ నుండి బయలుదేరి నాగాపురి పట్టణంలో వచ్చారట. నాగాపురి పట్టణంలో సింహాసనం మీద కూర్చున్నాడు కోర్సు మంత్రి ఆ గుండె ఎక్కడదే గుప్పు ఈ గుండె ఎక్కడదే యువరాజు నీలావతి వాళ్ళు ముగ్గురే తెలుసు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు. ఒకటి మొన్న నుంచి సింహాసనం మీద కూర్చోవాలంటున్నాగా అక్కడ బయట తరందరూ పడతాం ఎప్పుడైతే కోరశివుడు జీవిస్తామన్నాడు చూస్తామన్నాడు. ఎడుగు రాజు ఎలా ఉన్నాడు కోరశివుడు మందిరా కోరశివుడు బలికిరేలా సరసాలకు వెళ్ళాడు. సరసాలకు వెళ్ళి సరసాల్లో ఉన్న తాతగారిని బయటికి తీసి ఆయన జేబులో ఉన్న వల్ల గులాబీలు తీసి ఆ మునేశ్వరుడు దీవుల వల్ల ఆ తాతగారికి పోయిన కళ్ళకెత్తాడు. తాతగారికి ఎలా ఉందయ్యా పోయిన కళ్ళు మళ్ళీ వచ్చాయా
కుమార వీరసేన యువరాజా అమ్మ లీలావతి ఆడబాలదే ప్రేమ లేకుండా ఆడబాలదే కనికులు లేకుండా చెప్పుడు మాటలు విని ఆడపిల్లలనే తెలియకుండా కాలుతో తల్లేనమ్మా నా పాపాలు నేను ఆరంభించానమ్మా ఆడపిల్లలు తల్లినందుకు ఎన్ని బాధలు పడ్డానో ఎంత కర్మ అనుభవించానో క్షమించమ్మా నన్నేనమ్మో తీసుకున్నాడు ముగ్గురు బిడ్డలు తీసుకొని ఓదార్చారు మంచమరణ పడుతుంది నాయనమ్మ ఎవరో నాయనమ్మ సర్పకన్య అక్కడికి వెళ్ళాడు నాయనమ్మ వచ్చానమ్మ మనమ్మ సాధించేసి బయటకు రా నాయన దిగ్గమట బయటకు బయటకు వచ్చి చూస్తే కూతురు లీలావతి కొడుకు యువరాజు పెద్ద కుమారుడు వీరసేనుడు చూశారండి నాగమణి మణికన్య ఆ నేత్రాలు రాటమలో మొత్తం ఎవరు అడగ్గా చక్క చెప్పాడు తాతయ్య ఇదిగో నీ కూతురు లీలావతి ఇతను ప్రేమించింది జయశ్రీ మహారాజు వాళ్ళిద్దరు పెళ్లి చేయమన్నాడు కూతురికి మా ఆడపిల్లకి ముందు పెళ్లి చేయాలి కాబట్టి లీలావతికి జయశ్రీ మహారాజుకి పెళ్లి చేసి జంటను పక్కన పెట్టారు అవునా తర్వాత ఎవరు చేశారు యువరాజుకి మణికన్యకి పెళ్లి చేసి జంటను పక్కన పెట్టారు అవునా మరి అడవిరాజుకి నాగాముడికి పెళ్లి చేశారు పెళ్లి చేసి పక్కన పెట్టారు ఎప్పుడైతే తాతయ్య నేత్రాలు కట్టారో ఈ నల్ల గులాబీ పుష్పం రూపు మారిపోయి రక్తాల కన్య మానవ కన్య నిలబడింది రక్తాల కన్య అవునా పుష్పం శాప పోయింది మరి చూసారా మరి ముగ్గురికి పెళ్లి లేని 3 జంటల పెళ్లి లేని ఇంకెవరున్నారు అవునా రక్తాల కన్య వీరసేనుడు ఉన్నాడు రక్తాల కన్య ఉంది అవునా ఏ జంటకి చూడక పెళ్లి అయిపోయింది మళ్ళీ చెప్తా నేను చూసావా లీలావతికి జయశ్రీ మహారాజు పెళ్లి చేశారు మరి అడవిరాజుకి నాగమణికి పెళ్లి చేశారు మరి యువరాజుకి మణికన్యకి పెళ్లి చేశారు ఆ ముగ్గురు కూడా పక్కన పెట్టారు ఇంకా మిగిలింది ఎవరంటే ఈ రక్తాల కన్య వీరసేనుడు మరి వీరసేనుడికి రక్తాల కన్య ఏమవుతుందండి చెప్పాలి నాగమణిని కొడుకు చెప్పింది కాదు ఇప్పుడు చెప్పు నాగమణిని చేసుకున్నాడు అడవిరాజు వీరసేనుడికి కొడుకు అవునా నాగమణి కోడలు మరి నాగమణి చెల్లు కోడలే ఆ వీరసేనుడు కోడల కోసం పెళ్ళాడా వీరసేనుడు తర్వాత చూసారా మిత్రమా మరి చూసారండి అప్పుడు అంటున్నాడు నాయనా వీరసేన ఆ కన్న తండ్రి నాగరాజు గారు మనకి ఎప్పుడు కొడుకునే వేటం తీసేసి నాగార్జున పట్టణానికి రాజులు చేశాడు వీరసేనుని రాజులు చేసి 52 రాజ్యాలు ఇంకా మిగతా రాజుల పట్టణాలకి మంత్రిని చేశాడు యువరాజుని ఈ తాతగారి ఎలా ఉన్నాడు అయ్యో మనోడు అడిగి రాజుని చేసుకొని ఆ తాతగారి రాజులో కూర్చొని రాజ్యపాలన చేస్తా ఉన్నాడు మరి సంవత్సరాలు సిక్కులకు రావడానికి కారణం ఎవరయ్యా ఆలోచిస్తే సింహాసనం ఉండి ఉన్నాడు ఆ వీరసేనుడు ఒక్కసారి చంపితే పాపం తీరదు తీరదు పాపం సలారదు అని వీరసేనుని బట్టి ఊరు బట్టి తీసుకుని వచ్చి 4 సెంటర్లు 3 స్తంభాలు బట్టి మధ్య స్తంభానికి పాపం అనకుండా పుణ్యం అనకుండా నిలువు కొత్త వేశారు చూసుకుంటే పాదాలపై ఇలాంటి గజానికి ఒకటి ఉండవు అయ్యా మరి వీరసేనుని ఊరు బయట 4 సెంటర్లు 3 స్తంభాలు బాటి మధ్య స్తంభానికి కిందకి పాదాలు పైకి పెట్టి నిలువు పత్రం వేశారు ఈ విచిత్రం చూశాడు గోలవారి గోపి సరుకులు తెమ్మన్నా సరుకుల కోసం వెళ్ళాం సరుకుల కోసం వెళ్ళి ఒక విచిత్రం చూసాం ఏమిటా విచిత్రం ఒక మనిషిని 4 సెంటర్లో అది ఆ తలకాయ కిందకే కాళ్ళు పైకి నాకు ఆ డౌట్ అంత కాదు
ఆడికి ఒకటి కొత్తే ఎట్లా అదే నా డౌట్ జల్దీ కాదు అయ్యా చూసారండి మరి పట్టణానికి నాగపూర్ పట్టణానికి వీరశివుని రాజు అయ్యాడు రాజ్యపాలన చేస్తున్నాడు మరి ఇంకొక మాట మరి కథకి కథానాయకుడు ఎవరు కృతి వ్యాధుల నుండి బాగుపడ్డ వీరశివుడా సర్పంలో నుండి బయటకు వచ్చిన యువరాజా మరి మణికంజను కాపాడాడు జైశాల మహారాజా ఎవరు అయ్యయ్యో ఈ కథకి కథానాయకుడు కథలో ఈ రోనగా అడిగి రాజు నాయన ఎందుకో తెలుసా నువ్వు చెప్పు కృతి వ్యాధులో ఉన్న కథనాన్ని కృతి వ్యాధులో ఉన్న కథనాన్ని కృతి వ్యాధుల నుంచి కాపాడాడు సర్ప లోపల ఉన్న కన్నా తండ్రి సర్పంలో నుండి బయటకు రప్పించాడు అవునా తాతగారు నేత్రాలు బదిలీ నాగలోకానికి వెళ్ళి నలుగురాన్ని తెచ్చాడు ఈ నలుగురాని రూపంలో ఉన్న రత్నాలగారికి శాపాన్ని ముక్తి చేశాడు తాతగారి నేత్రాలు రప్పించాడు ఇన్ని న్యాయం చేసిన వాడు అడిగి రాజు ఆనాడు చూశారండి తాతగారి కోసం కష్టాలు పడి తాతగారి నేత్రాలు రప్పించాడు కాబట్టి ఆ తాతగారు అప్పుడు శాసనం నాయన తాత సొమ్ము కొడుకునేది కాదయ్యా తాత సొమ్ము సచ్చాడయ్యా ఈనాటి వరకు తాత సొమ్ము మనమడది ఇప్పుడు మా నాన్న నాకు కాదా తాత సొమ్ము మనమదే నాన్న సొమ్ము నీకు కాదు నీ కొడుకు నన్ను బయటికి నెడితే ఖాళీ అందుకే 7 సంవత్సరాల పెళ్ళి అంత నీ కొడుకు కూతురు సోతి గారు ఆరుగురు మనిషికి 5 రూపాయలు పడ్డారు చదివింపులు కూడా ఎక్కువ చదివింది 4 కుటుంబాలు చదివించారు ఇంకేడ తెచ్చాము 700 ఆడపిల్ల కొత్త చెప్పించారు అదే ఎక్కువ ఇంకా ఎడుతున్నది ఆకాశాన సొక్కలు